పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ల మీద ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 5 క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా ఒక పిటిషన్ను డిస్మిస్ చేయగా 4గిట్లో నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ఇక కడప, ఆదోని కోర్టుల్లోనూ పోసాని కస్టడీ, బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. ఈరోజు కడప కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్పై తీర్పు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో తనపై నమోదు చేసిన కేసుల్ని క్వాష్ చేయాలని పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్ల మీద ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల పోలీసులు నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని పోసాని పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసులో పోసాని ఇప్పటికే అరెస్ట్ అయి సబ్ జైల్లో ఉన్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆ పిటిషన్ను న్యాయమూర్తి డిస్మిస్ చేశారు. చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ఇంకా పీటీ వారెంట్లకు సంబంధించి చర్యలు చేపట్టలేదని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి తెలిపారు. దీంతో ఈ 4 కేసుల్లో భారత న్యాయ సంహిత నిబంధనలు పాటించాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. అటు కడప కోర్టులో పోసానిని కస్టడీకి ఇవ్వాలంటూ ఓబుళవారిపల్లి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ కోరుతూ పోసాని తరఫు న్యాయవాదులు కూడా పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు జరిగాయి. ఇవాళ తీర్పు ఇవ్వనుంది కోర్టు. మరోపక్క ఆదోని జేఎఫ్సీఎం కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై వాదనలు జరిగాయి. కస్టడీ పిటిషన్పై ఆర్డర్ రిజర్వ్ చేసిన మెజిస్ట్రేట్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు.